హాయ్ గాయ్స్, నేను దివ్య. మీరు చూస్తున్నారు ఆర్కే కెరీర్ పాయింట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నిజామాబాద్ డిస్టిక్కి సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్ అయితే చూడబోతున్నాము. తెలంగాణ రాష్ట్రంలోని డిస్ట్రిక్ట్ వైజ్ జాబ్ అప్డేట్స్ అయితే మన యొక్క ఛానల్లో అప్డేట్ చేస్తూ ఉన్నాము. సో ఇంకా ఎవరైనా కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. పూర్తి వివరాలు అయితే తెలియజేస్తాను. నోటిఫికేషన్ డీటెయిల్స్ కంప్లీట్గా చూడబోతున్నాము. అలాగే ఎలా అప్లై చేయాలి అనేటువంటి డీటెయిల్స్ కూడా చెప్తాను. వీడియోని చివరి వరకు చూసి కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ యొక్క ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే మీరు ఏ డిస్ట్రిక్ట్కి సంబంధించిన వారు, మీకు ఏ నోటిఫికేషన్ డీటెయిల్స్ కావాలో కూడా కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఇక ముందుగా ఈ యొక్క నిజామాబాద్ డిస్ట్రిక్ట్లో రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. Recruitment to the posts of vacant mid-level health providers in Nizamabad district. Mid-level హెల్త్ ప్రొవైడర్స్ పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. దీంట్లో మొత్తము 13 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ స్క్రీన్ పైన చూస్తున్నది అఫీషియల్ వెబ్సైట్ అండి. ఈ వెబ్సైట్ లింక్, అలాగే నోటిఫికేషన్ లింక్, అలాగే ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. క్లిక్ చేసి పూర్తి వివరాలు తెలుసుకొని మీరు ఆ యొక్క అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక ఇందులో చూసినట్లయితే కనుక ఇక్కడ చూడొచ్చు, రిక్రూట్మెంట్ టు ద 13 పోస్ట్స్ ఆఫ్ వేకెంట్ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ ఇన్ నిజామాబాద్ డిస్టిక్. డిస్క్రిప్షన్లో క్లియర్ కట్ డీటెయిల్స్ ఉన్నాయి. సో ఇది వచ్చేసి మనకి 6/11/2024 నుంచి 9/11/2024 అంటే నవంబర్ 9వ తేదీ వరకు మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో 10:30 నుంచి 5 PM సాయంత్రం, రేపు సాయంత్రం 5 గంటల వరకు కూడా ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి అడ్రస్కి మీరు రిజిస్టర్ పోస్ట్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ అడ్రస్ వచ్చేసి ఇక్కడ క్లియర్గా చూడవచ్చు, ఇచ్చారు. డౌన్లోడ్ ద అప్లికేషన్ ఫామ్ అండ్ సబ్మిట్ ద అప్లికేషన్ అలాంగ్ విత్ ద రిలవెంట్ డాక్యుమెంట్స్ at District Medical and Health Office room number 201 IDOC Complex నిజామాబాద్. సో ఈ అడ్రస్కి మీరు అప్లికేషన్స్ అయితే సెండ్ చేయాలి. ఇక నోటిఫికేషన్ డీటెయిల్స్ ఏంటి, అర్హత ఏంటి, ఏజ్ ఎలా ఉంటుంది అనేటువంటి డీటెయిల్స్ కంప్లీట్గా చూద్దాము. స్క్రీన్ పైన చూస్తుంది అఫీషియల్ నోటిఫికేషన్. MLHP MBBS BMS డాక్టర్స్, MBBS చేసినటువంటి క్యాండిడేట్స్కి మెడికల్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించి ఉన్నాయి. అండ్ అలాగే స్టాఫ్ నర్స్ చేసినటువంటి క్యాండిడేట్స్కి, ఎవరైతే BSc నర్సింగ్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో వారికి స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు అయితే ఉన్నాయి. సో ఇక్కడ వీరికి వచ్చేసి శాలరీ 29,900 అయితే పే చేయడం జరుగుతుంది MLHP స్టాఫ్ నర్స్ పోస్టులకి. ఇక MBBS డాక్టర్స్కి మెడికల్ ఆఫీసర్స్ పోస్టులకు సంబంధించి 40,000 అయితే పే చేస్తారు. ఇక వీటికి కంప్లీట్గా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏముంటుందని చూసినట్లయితే మెడికల్ ఆఫీసర్స్ MBBS, ఈ పోస్టులకి MBBS అండ్ అలాగే రిజిస్టర్డ్ విత్ TS మెడికల్ కౌన్సిల్, అండ్ అలాగే మెడికల్ ఆఫీసర్ ఆయుర్వేద పోస్టులకి BAMS లేదు, అండ్ అలాగే రిజిస్టర్డ్ విత్ బోర్డ్ ఆఫ్ ఇండియన్ మెడిసిన్. సో ఇండియన్ మెడిసిన్ ద్వారా రిజిస్టర్ అయి ఉండాలి అని కూడా మెన్షన్ చేశారు. ఇక నెక్స్ట్ స్టాఫ్ నర్స్ విత్ BSc నర్సింగ్ హూ హ్యావ్ గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ అకాడమిక్ ఇయర్ 2020 ఆన్వర్డ్స్ GNM కమ్యూనిటీ హెల్త్. సో ఈ పోస్టులకి సంబంధించి BSc నర్సింగ్ అండ్ అలాగే రిజిస్టర్డ్ విత్ నర్సింగ్ కౌన్సిల్ ఫర్ TS, ఎవరైతే BSc నర్సింగ్ చేసి అండ్ అలాగే తెలంగాణ స్టేట్కి సంబంధించి నర్సింగ్ కౌన్సిల్లో రిజిస్టర్ అయి ఉండాలి అని ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ దీనికి సంబంధించి ఏజ్ విషయానికి వచ్చినట్లయితే ఇంకొక పోస్ట్ స్టాఫ్ నర్స్ GNMకి కూడా సేమ్ GNM చదివిన వారు, అలాగే రిజిస్టర్డ్ విత్ నర్సింగ్ కౌన్సిల్ TS అండ్ అలాగే షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ 6 months బ్రిడ్జ్ ప్రోగ్రామ్ ఇన్ కమ్యూనిటీ హెల్త్ CPCH త్రూ IGNOU. సో GNM చేసినటువంటి క్యాండిడేట్స్ ఈ పోస్టులకు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ స్టాఫ్ నర్స్ విత్ BSc నర్సింగ్ చేసినటువంటి క్యాండిడేట్స్, ఎవరైతే 2020 కంటే ముందు చదివినటువంటి క్యాండిడేట్స్ ఉంటారు కదా, వాళ్ళు ఈ యొక్క 4వ నెంబర్లో ఉన్నటువంటి పోస్టులకి అప్లై అయితే చేసుకోవచ్చు. సేమ్ వీటికి కూడా రిజిస్టర్ విత్
నర్సింగ్ కౌన్సిల్ అలాగే బీఎస్సీ నర్సింగ్ చేసి ఉండాలి. షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ 6 months బ్రిడ్జ్ ప్రోగ్రామ్ ఇన్ కమ్యూనిటీ హెల్త్ అని కూడా మెన్షన్ చేశారు. సేమ్ జీఎన్ఎంకేలో ఏ విధంగా స్టాఫ్ నర్సు జీఎన్ఎంకి ఏ విధంగా ఉందో దీనికి కూడా సేమ్ అదే కండిషన్స్ అయితే ఇక్కడ తెలియజేశారు. ఇక నెక్స్ట్ ఏజ్ విషయానికి వచ్చినట్లయితే మినిమం ఏజ్ వచ్చేసి 18 ఉండాలి, మ్యాక్సిమము 46. ఇక్కడ నోటిఫికేషన్ ప్రకారం అయితే 46 మ్యాక్సిమం ఉండాలని మెన్షన్ చేశారు. ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 5 years రిలాక్సేషన్ ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మెన్స్కి 3 years, ఎన్సీసీ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే వారికి కూడా 3 years ఉంటుంది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్కి 10 years రిలాక్సేషన్ అయితే వర్తిస్తుంది. ఇక సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి ఎలాంటి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయరు. జస్ట్ మీ యొక్క అకాడమిక్ క్వాలిఫికేషన్ మార్క్స్ ఉంటాయి కదా, వాటిని కంప్లీట్గా 90% తీసి అండ్ అలాగే మిగతా 10% వచ్చేసి మీ యొక్క ఏజ్ని బట్టి ఒక 18 years ఉన్నారనుకోండి వారికి 0.5 marks, 18 కంటే ఒక 1 year ఎక్కువ ఉందనుకోండి మరొక 0.5 marks, అలా ఒక్కొక్క ఇయర్ పెరుగుతుంటే ఒక్కొక్క 0.5 marks అనేవి కలుపుతూ అలా మ్యాక్సిమం 10 marks వరకు ఇక్కడ కలపడం అయితే జరుగుతుందంటూ కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ చూడవచ్చు మీరు 90 marks విల్ బీ అలాటెడ్ బేసింగ్ ఆన్ ద మార్క్స్ ఆబ్టైన్డ్ ఇన్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అండ్ 10 marks విల్ బీ అవార్డెడ్ ఫర్ ద ఏజ్. సో ఇది సెలక్షన్ ప్రొసీజర్. ఎలాంటి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయరు గమనించాలి. అండ్ అలాగే ఇక్కడ రిజర్వ్డ్ లోకల్ నాన్ లోకల్ క్యాండిడేట్స్ విషయానికి వచ్చినట్లయితే మెడికల్ ఆఫీసర్ పోస్టులకైతే 95% లోకల్ క్యాండిడేట్స్ అంటే ఎవరైతే ఈ యొక్క నిజామాబాద్ డిస్టిక్కి సంబంధించిన వారు ఉంటారో వారికి మాత్రమే 95% రిజర్వ్డ్ లోకల్ క్యాండిడేట్స్కి, తర్వాత అన్రిజర్వ్డ్ వారికి 5% అయితే కేటాయించారు. నెక్స్ట్ స్టాఫ్ నర్స్కి కూడా సేమ్ ఇలాగే జోనల్ అపాయింట్మెంట్ యూనిట్ ఆఫ్ అపాయింట్మెంట్ వచ్చేసి జోనల్ కింద 95% రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి, అన్రిజర్వ్డ్ వారికి 5% అయితే ఇక్కడ కేటాయించారు. ఇక ఎలా అప్లై చేయాలి అనేది నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది. నేను ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ యొక్క అప్లికేషన్ ఫామ్లో మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా మెన్షన్ చేయండి. ఇక్కడ ఏమేమి డాక్యుమెంట్స్ మీరు అప్లికేషన్ ఫామ్తో అటాచ్ చేయాలనేది క్లియర్గా చెప్తున్నాను, నోట్ చేసుకోండి. ఎస్ఎస్సి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద కాంపిటెంట్ అథారిటీ ఆఫ్ ద గవర్నమెంట్ అండ్ ప్రూఫ్ ఆఫ్ ఏజ్ అండ్ అలాగే ఇంటర్మీడియట్ 10+2 ఎగ్జామినేషన్, అలాగే క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ పాస్ సర్టిఫికేట్ అండ్ నెక్స్ట్ మార్క్స్ మెమో ఆఫ్ ఆల్ ఇయర్స్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్. మీ యొక్క క్వాలిఫికేషన్కి సంబంధించినటువంటి సెమిస్టర్ వైజ్ కానీ లేదా ఇయర్ వైజ్ కానీ మార్క్స్ మెమోస్ ఉంటాయి కదా, వాటికి సంబంధించి మెమోస్ అన్నీ కూడా జిరాక్స్ కాపీసేనండి మీరు అటాచ్ చేయాల్సింది. రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఆఫ్ రెస్పెక్టివ్ కౌన్సిల్స్, నెక్స్ట్ లేటెస్ట్ కమ్యూనిటీ సర్టిఫికేట్ అండ్ అలాగే ఈడబ్ల్యూసి సర్టిఫికేట్, నెక్స్ట్ ఒకవేళ ఎక్స్ సర్వీస్ మెన్స్ ఉన్నట్లయితే వాటికి సంబంధించినటువంటి సర్టిఫికేట్, ఎన్సీసీ క్యాండిడేట్స్ ఉన్నట్లయితే ఎన్సీసీ సర్టిఫికేట్, ఎవరైనా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఉన్నట్లయితే దానికి రిలేటెడ్ సర్టిఫికేట్స్, నెక్స్ట్ స్టడీ సర్టిఫికేట్ ఫర్ ద ఇయర్స్ ఫ్రమ్ 4th to 10th స్టడీ సర్టిఫికేట్స్ మెన్షన్ చేయండి. నెక్స్ట్ పీహెచ్ క్యాండిడేట్స్ ఉన్నట్లయితే రిజర్వేషన్ పీహెచ్ కోటాకి సంబంధించిన రిలేటెడ్ సర్టిఫికేట్స్ కూడా మెన్షన్ చేయాలని క్లియర్గా ఇక్కడ తెలియజేశారు. అండ్ నెక్స్ట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, మీరు మెడికల్ కౌన్సిల్ ద్వారా రిజిస్ట్రేషన్ పొందినటువంటి సర్టిఫికేట్ ఉంటుంది కదా, సో దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ మెన్షన్ చేయాలి. ఇక్కడ నెక్స్ట్ 1 photograph డ్యూలీ పేస్టెడ్ ఆన్ ద అప్లికేషన్ ఫామ్ పైన మీ యొక్క ఫోటోగ్రాఫ్ అయితే పేస్ట్ చేయాల్సి ఉంటుందని కూడా ఇక్కడ తెలియజేశారు. ఇక మరిన్ని ఇన్స్ట్రక్షన్స్ కోసం మీరు నోటిఫికేషన్ ఇక్కడ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, క్లియర్గా డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చదివిన తర్వాత అప్లై చేసే ప్రయత్నం అయితే చేయండి. ఇంకా ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇతర డిస్ట్రిక్ట్ వాళ్ళు నాన్ లోకల్ కోటా కింద అప్లై చేయాలి అని ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే తప్పకుండా అప్లై చేసే ప్రయత్నం చేయండి. రిజిస్టర్డ్ పోస్ట్ లేదా స్పీడ్ పోస్ట్ ద్వారా మీరు అప్లికేషన్స్ అయితే సెండ్ చేయవచ్చు నేను ఇంతకుముందు చెప్పినటువంటి అడ్రస్కి. ఇంకా మీరు ఇతర డిస్ట్రిక్ట్ వాళ్ళు మీరు ఏ డిస్ట్రిక్ట్కి సంబంధించినటువంటి వారు ఏ ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తున్నారు, ఏ నోటిఫికేషన్లు కావాలో తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీ డిస్ట్రిక్ట్కి సంబంధించి అప్డేట్స్ వచ్చిన వెంటనే తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.